హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెన్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ గురించి చెప్తాను. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఒక 3 years లేదా ఒక 5 years లేదా ఒక 10 years కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ కంపెనీస్ అనేవి మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. సో ప్రీవియస్ గా చూసినట్టయితే కనుక ఈ కోవిడ్ రాకముందు లాస్ట్ 1 year లో మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయి ఫ్రెండ్స్. సో ఫ్యూచర్ లో కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ కి మంచి స్కోప్ అనేది ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి చూద్దాము. వాటి యొక్క స్టాక్స్, వాటి యొక్క ప్రైజెస్, వాటి యొక్క బై లెవెల్స్ గురించి చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తానని కదా, ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడదాం. వాటికి సంబంధించిన స్టాక్స్ గురించి మాట్లాడదాం. అలాగే వాటి యొక్క బై లెవెల్స్, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, అలాగే మనకి ఎంత రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 3 years టైం పీరియడ్ లేదా ఒక 5 years టైం పీరియడ్ లేదా ఒక 10 years టైం పీరియడ్ లో ఏ విధంగా రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీరు కనుక లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ సెక్టర్ కంపెనీస్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు చూసినట్టయితే కనుక మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ ఒక 100% లో కేవలం ఒక 8% మెంబర్స్ మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. రిమైనింగ్ 92% అనే వాళ్ళు ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీస్ ఏవి కూడా తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు మనం చూస్తున్నది కనుక ఈ కోవిడ్ కి వచ్చిన తర్వాత చాలా మంది హెల్త్ కేర్ కాన్షియస్ బాగా అయ్యారు కాబట్టి, సో వీళ్ళు ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇన్సూరెన్స్, వాటిలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్ అనేది చేస్తారన్నమాట. ప్రీమియమ్స్ కట్టి పాలసీస్ అనేవి తీసుకుంటారు. సో విత్ ఇన్ ఒక టైం పీరియడ్, ఒక 3 years, ఒక 5 years, ఒక 10 years టైం పీరియడ్ లో మంచి స్కోప్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ సెక్టర్ కి. సో మీ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు దాకా కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్ కనుక లేకపోయింటే ఖచ్చితంగా వాటి యొక్క స్టాక్స్ ఏదో ఒకటి కానీ లేదా 2 స్టాక్స్ కానీ ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టాక్స్ గురించి చూద్దాము. ఇప్పుడు మనం ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ చూద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక సేఫ్ పాలసీ లేదా మన అకౌంట్ లో డిపాజిట్ సేఫ్ గా చేయాలంటే ఏ బ్యాంక్ చూసుకుందాం? SBI కదా. సో వాళ్ళది కూడా SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, పాలసీస్ సేఫ్ గా ఉంచుకుందాం, మనకి ఒక లాంగ్ టైం పీరియడ్ లో ఒక 30 years మన లైఫ్ పాలసీ కావాలి తీసుకుందాం అనుకుంటే కనుక ఈ SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ప్రీమియమ్స్ అనేది పే చేస్తుంటారు. సో ఈ స్టాక్ మంచి ఫ్యూచర్ లో మంచి వాల్యుయేషన్స్, మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 875 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా 2016-17 రీసెంట్ గా 2 years బ్యాకే మనకి వచ్చాయన్నమాట. 2-3 years బ్యాక్ మాత్రమే మనకి స్టాక్ మార్కెట్ లోకి వచ్చాయి. ఆ తర్వాత మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయన్నమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ 950 రూపీస్ దాకా ట్రేడ్ అయ్యే స్టాక్ మనకి మార్కెట్ క్రాష్ వల్ల అప్రాక్సిమేట్లీ 540 రూపీస్ దాకా వచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మంచి రికవరీ అనేది వచ్చింది. ఎందుకంటే ఎవరైతే కోవిడ్ వల్ల ఇష్యూస్ వచ్చిన తర్వాత చాలా మంది ఏదైతే హాస్పిటల్స్ బాగా రన్ అయ్యాయి, సో హాస్పిటల్ స్టాక్స్ అనేవి బాగా ర్యాలీ అయ్యాయి అనమాట. ఆ తర్వాత ఫార్మా స్టాక్స్ అనేవి బాగా ర్యాలీ అయ్యాయి ఈ కోవిడ్ ఇష్యూస్ వల్ల. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే సెక్టర్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా బాగా అంటే బాగా ర్యాలీ అయ్యింది ఫ్రెండ్స్. సో అందువల్ల ఈ స్టాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా ర్యాలీ చూసాము. లాస్ట్ 3 to 4 months లో ఈ స్టాక్స్ ఎక్కడైతే కింద పడ్డాయో అవన్నీ కూడా రికవరీ అయిపోయి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ గా ఇది హైయెస్ట్ లెవెల్స్ కి మళ్ళీ వెళ్ళింది అనమాట 930. బట్ మళ్ళీ లాస్ట్ 1 month లో చూస్తే కనుక స్టాక్ అనేది కొంచెం వాల్యుయేషన్స్ అయ్యి కింద పడుతుంది. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ స్టాక్ కనుక మనకి అప్రాక్సిమేట్లీ 850 ఆ రేంజ్ లో కనుక బిలో కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్ మనం ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మనకి అప్రాక్సిమేట్లీ 10,000 లెవెల్ కి వస్తే మాక్సిమం మార్కెట్ అదే గొప్ప అనమాట. సో ఒకవేళ మార్కెట్ ఇంకా డీప్ డౌన్ లోకి వచ్చి ఈ స్టాక్ కూడా కింద పడితే 850 బిలో కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు. అలాగే 800 బిలో, 750 బిలో వచ్చిన తర్వాత ఎవ్రీ డిప్ లో కూడా ఈ స్టాక్ ని మీ పోర్ట్ఫోలియో నెమ్మదిగా యాడ్ చేసుకోండి. అలాగే సిప్ మోడ్ లో కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ స్టాక్ ని మనం ఏదో ఒక స్టాక్, ఈ 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఏదో ఒక స్టాక్ ని మనం సిప్ మోడ్ లో కూడా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దట్ మీకు ఒక 100-200 స్టాక్స్ కనుక ఒక లాంగ్ టర్మ్, ఒక 3 years 4 years పీరియడ్ లో కనుక మీరు హోల్డ్ చేసినట్టయితే మీకు మంచి
మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది ప్రస్తుతం మనకి 875 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం వచ్చేసరికి బై లెవెల్ వచ్చేసరికి 850 బిలో కనుక వస్తే ఈ స్టాక్ మనం బై చేసుకోవచ్చు. చాలా టైమ్స్ హై లెవెల్స్ కి వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది చూడండి ఫ్రెండ్స్. సో మనకి ఎవ్రీ టైం కూడా ఇది ఆపర్చునిటీ ఇస్తుంది. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో అనేది యాడ్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ చూస్తే కనుక ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఇది ఐసిఐసిఐలో 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 453 రూపీస్ దగ్గర అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. ఈ రోజు కూడా అప్రాక్సిమేట్లీ 3% అనేది పెరిగింది. మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఎండ్ అయింది కాబట్టి ఈ రోజు కూడా బాగా పెరిగింది స్టాక్. ఈ స్టాక్ కూడా అరౌండ్ 500 రేంజ్ లో ఉండే స్టాక్ అనమాట. మార్కెట్ క్రాష్ వల్ల ఇది 238 రూపీస్ కూడా వచ్చింది. సో ఇది అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఇప్పుడు డబుల్ ద రిటర్న్స్ వచ్చింది అనమాట. ఆ తర్వాత చెప్పాను కదా ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగా ర్యాలీ అయ్యాయని. సో ఆ స్టాక్ కూడా బాగా పెరుగుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. రీసెంట్ గా ఇది మనకి హై లెవెల్ దగ్గర ఉంది. సో ఇది 500 రూపీస్ స్టాక్. ఇప్పటికి మనకి ఇంకా 50 రూపీస్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా అప్రాక్సిమేట్లీ 420 లేదా 400 బిలో కనుక ఈ స్టాక్ మనకు వచ్చినట్టయితే మనం బై అనేది చేసుకోవచ్చు అనమాట. మన పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అలాగే థర్డ్ స్టాక్ చూస్తే ఇది కూడా ఐసిఐసిఐ వాళ్ళ డిఫరెన్స్. ఇదేమో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది వచ్చేసరికి లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఐసిఐసిఐ లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో ఈ స్టాక్ మనకి కొంచెం హై వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది, 1355 రూపీస్. బట్ ఇది మంచి స్టాక్ ఫ్రెండ్స్. సో కంపేర్ చేస్తే సో ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యేది 1360, 1370. ఆ తర్వాత మార్కెట్ క్రాష్ వల్ల ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ మనకి 800 రూపీస్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ మంచి ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. సో నేను ఈ స్టాక్ ని అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ ఆ రేంజ్ లో కనుక బై చేశాను. సో మంచి ప్రాఫిట్స్ లోనే ఉంది ఈ స్టాక్ అనేది. సో ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ 1300 బిలో లేదా 1280 బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కనుక మనం దీన్ని పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మన తో స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా మంచి ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ స్టాక్ అండ్ ఫైనల్ స్టాక్ చూసినట్లయితే కనుక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది అందరి నోట్లో ఆడే స్టాక్ అనమాట. సో మిగిలిన వాటి అన్నిటితో పోల్చుకుంటే ఎస్బీఐ ఆ తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ చాలా మంది మాట్లాడతారు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి లైఫ్ అని ఎందుకు అంటారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ ఫ్రెండ్స్. సో ప్రైవేటైజేషన్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో నెంబర్ 1 బ్యాంక్. సో అంతేకాకుండా ఇండియాలోనే నెంబర్ 1 బ్యాంక్. సో అందువల్ల ఏదైతే నెంబర్ 1 బ్యాంక్ ఉందో వాటికి సంబంధించిన అన్ని సెక్టార్స్ ఏదైతే ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ లేకపోతే ఇంకేదైనా సెక్టార్స్ అన్ని సెక్టార్స్ కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ స్టాక్ కూడా మంచి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మార్కెట్ క్రాష్ కాకముందు అప్రాక్సిమేట్లీ 570, 580 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యేది. ఆ తర్వాత మార్కెట్ క్రాష్ తర్వాత 340 లెవెల్స్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ రికవరీ అవ్వగానే చూడండి ఫ్రెండ్స్ పీక్ లెవెల్స్ లో ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ హైయెస్ట్ లెవెల్స్ లో ఉంది 614. సో ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ ఇది మనకు చూస్తే కనుక 540 ఆ రేంజ్ కి వస్తే కానీ మనం బై అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వీళ్ళు ఎవ్రీ డిప్ లో కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు. ప్రెసెంట్ ప్రైజెస్ హై వాల్యుయేషన్స్ లో ఉన్నాయని చూడకండి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఏదైతే 10 years 5 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి డబల్ ద రిటర్న్స్, ట్రిపుల్ ద రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ స్టాక్ మన అప్రాక్సిమేట్లీ 580 లేదా 530, 540 రేంజ్ లో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే మీ పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫోర్త్ స్టాక్ అనమాట ఫ్రెండ్స్. సో మీరు చూసారు కదా ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కోఆపరేషన్ లిమిటెడ్, అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఈ ఫోర్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో మంచి స్టాక్స్ అనమాట. సో మనకి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా 4 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాక్స్. ఈ స్టాక్స్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 3x to 5x 6x ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట విత్ ఇన్ నెక్స్ట్ 10 years లో. సో ఇప్పుడు మీరు ఒక 600 రూపీస్ స్టాక్ లో కనుక మీరు పెట్టినట్టయితే 3 times 5 times 6 times అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ స్కోప్ అనేది చాలా ఉంది. మనం ఎవరు చూసినా సరే ఇన్సూరెన్స్ తీసుకోండి, పాలసీస్ తీసుకోండి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ యుఎస్ లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 90 to 95% మెంబర్స్ దగ్గర ఇన్సూరెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎవ్రీ ఫ్యామిలీలో కూడా అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ ఇండియాలో చాలా తక్కువ అనమాట. బట్ స్కోప్ అనేది ఇండియాలో చాలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా. సో మనకి ఇన్సూరెన్స్ కంపెనీ స్టాక్స్ అనేది చాలా అంటే చాలా బాగా రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. సో ఒక రకంగా చెప్పుకోవచ్చు అంటే ఈ స్టాక్స్ అనేవి ఇన్సూరెన్స్ కంపెనీ స్టాక్స్ అనేవి మంచి గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. లాంగ్ పీరియడ్ లో ఇవి మంచి గ్రోత్ స్టాక్స్. సో ఎవరైతే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయలేదో కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి. కొంత సిప్ మోడ్ లో కానీ ఎవరైతే ఒక 2000 రూపీస్ 3000 రూపీస్ సిప్ మోడ్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాక్స్ ఏదైనా ఒక స్టాక్ ఎస్బీఐ లైఫ్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్
ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఈ 4 స్టాక్స్ లో నా బెస్ట్ స్టాక్ చెప్పమంటే నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ని బాగా నమ్ముతాను ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి లైఫ్ లో నాకు నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయన్నమాట స్టాక్స్. ఆ తర్వాత ఐసిఐసిఐ లాంబోర్డ్ లో ఇన్వెస్ట్ చేశాను, బట్ ఎస్బీఐ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఈ 3 స్టాక్స్ లో ఏదైనా ఒక స్టాక్ లో కానీ, లేదా మీకు కొంచెం ఎక్కువ అమౌంట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే 2 స్టాక్స్ లైక్ ఎస్బీఐ లైఫ్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి లైఫ్ 2 స్టాక్స్ కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.